తమిళనాడులో డిఎంకే దీని ప్రస్థానం చూస్తే మనకు ద్రవిడియన్ మూమెంట్ అథీస్ట్ అంటే నాస్తికవాద పునాదులపైన, హేతువాద పునాదులపైన, సామాజిక న్యాయ పునాదులపైన డిఎంకే ద్రవిడియన్ మూమెంట్ పుట్టింది. సో డిఎంకే కానీ, ఏడిఎంకే కానీ, ఇతర ఏ ద్రవిడియన్ పార్టీస్ అయినా. కానీ కాలానుగుణంగా ద్రవిడియన్ పాలిటిక్స్ చాలా మార్పు చెందుతూ వచ్చింది. ఒక సోషల్ రిఫార్మ్ మూమెంట్గా అగ్రకుల ఆధిపత్యాన్ని ప్రశ్నించేటువంటి ఉద్యమంగా మొదలై అనేక మలుపులు తిరిగి ఫ్యామిలీ పాలిటిక్స్ స్థాయికి కూడా వచ్చేసింది. ఇటీవల డిఎంకేకి వస్తున్న పెద్ద ఛాలెంజ్ బీజేపీ రూపంలో హిందుత్వ ఛాలెంజ్. సో డిఎంకే మొదటి నుంచి కూడా హిందుత్వ పాలిటిక్స్కి వ్యతిరేకం. ఎందుకంటే దాని మూలాలే నాస్తికవాదం, హేతువాదం, అగ్రకుల ఆధిపత్యాన్ని ప్రశ్నించే సామాజిక న్యాయం. కానీ ప్రజల్లో ముఖ్యంగా అణగారిన కులాల్లో కూడా హిందుత్వ ప్రభావం పెరుగుతోంది. 20 ఏళ్ల కిందటి హిందుత్వ, 30 ఏళ్ల కిందటి హిందుత్వ, ఇప్పటి హిందుత్వ చాలా మార్పు వచ్చింది. హిందుత్వ పాలిటిక్స్ మెయిన్ స్ట్రీమ్ అయ్యాయి. మీరు ఇవాళ అనేక రాష్ట్రాల్లో చూడండి, గుజరాత్లో ట్రైబల్స్లో కూడా హిందుత్వ పాలిటిక్స్, హిందుత్వ చైతన్యము పెద్ద ఎత్తున ఎంటర్ అయింది. మీరు దళిత్స్లో, అలాగే బీసీలలో, ఎంబీసీలలో, ఇలా అనేక సెక్షన్లలోకి హిందుత్వ పాలిటిక్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది. అంటే ఒకప్పట్లాగా అగ్రకుల ఆధిపత్య చైతన్యం ఒకవైపు, అణగారిన కులాల సామాజిక రాజకీయ చైతన్యం ఒకవైపు, ఇలా హిందుత్వ పాలిటిక్స్కు యాంటీ హిందుత్వ పాలిటిక్స్ మధ్య విభజన రేఖ ఇప్పుడు లేదు. ఇంక్లూజివ్ హిందుత్వాన్ని ఆర్ఎస్ఎస్, బీజేపీ, సోషల్ ఇంజనీరింగు, ఆర్ఎస్ఎస్ ఇంక్లూజివ్ హిందుత్వ వల్ల అన్ని వర్గాల్లోకి, అన్ని కులాల్లోకి కూడా హిందుత్వ పొలిటికల్ కాన్షియస్నెస్ ఎంటర్ అయింది. దీంతో తమిళనాడులో కూడా డిఎంకేకి ఇది ఛాలెంజ్ అయింది. ఇది నో లాంగర్ అండ్ అప్పర్ కాస్ట్ వర్సెస్ లోయర్ కాస్ట్ ఇష్యూ కాదు, హిందుత్వ వర్సెస్ నాన్ హిందుత్వగా మారిపోయింది. దాంతో బీజేపీ బలం పెరగడం కూడా మొదలైంది. బీజేపీ చిన్న చిన్న కాస్ట్ బేస్డ్ పార్టీస్ను దగ్గర తీసి వాటితో ఒక కూటమి కట్టి యూపీ తరహా పాలిటిక్స్ ఇక్కడ కూడా నడిపింది. యూపీలో కూడా బీజేపీ చేసింది అదే. అప్పర్ కాస్ట్ బ్రాహ్మణ్ ఠాకూర్ నాయకత్వానికి మౌర్య, అలాగే పాసి, ఇలా నాన్ యాదవ్ ఓబీసీస్ని మొబిలైజ్ చేసింది. నిషాదులు, రాజ్బర్లు, ఇలాంటి అనేక కులాల్ని మొబిలైజ్ చేసింది. సో ఈ ఎంబీసీసు, అప్పర్ కాస్ట్, నాన్ చమర్ దళిత్స్, నాన్ యాదవ్ ఓబీసీసు, వీళ్ళందరినీ మొబిలైజ్ చేసి ఒక లార్జర్ అంబ్రెల్లా సోషల్ కోalition నిర్మించింది. తమిళనాడులో కూడా బీజేపీ ఏడీఎంకేతో విడగొట్టుకున్నాక చిన్న చిన్న కాస్ట్ గ్రూప్స్, ఇండివిజువల్స్తో కలిసి ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసింది. పోటీ చేసి ఏకంగా డబుల్ డిజిట్ ఓటింగ్ తెచ్చుకోవాలి, 11% వరకు. ఈ లోపల డిఎంకే అనుసరించిన రాజకీయం బీజేపీ దేశవ్యాప్తంగా ఇండియా కూటమిపైనే ఆయుధంగా ప్రయోగించడం మొదలుపెట్టింది. మీకు ఉదాహరణ, ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మపైన చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో డిఎంకే డ్యామేజ్ చేయలే. ఎందుకంటే తమిళనాడులో ఆ హిందూ ఆర్థడాక్సీకి వ్యతిరేకంగా, అప్పర్ కాస్ట్ డామినేషన్కి వ్యతిరేకంగా మార్జినలైజ్ కాస్ట్ పోరాటాలు, ఉద్యమాలు ఉన్న ప్రాంతం. కానీ ఇలాంటి సామాజిక న్యాయ చైతన్యం లేని నార్త్లో ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల్ని బీజేపీ ఉపయోగించుకుంది. అయితే మారిన కాంటెక్స్ట్, ప్రజలు హిందుత్వ మాత్రమే కాకుండా ఎకనామిక్ ఇష్యూస్, లైవ్లీహుడ్ ఇష్యూస్ రియాక్ట్ కావడం వల్ల ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు, సనాతన ధర్మ వ్యాఖ్యల్ని మోడీ, బీజేపీ నేతలు ఎంత ఉపయోగించుకున్నా పెద్ద ప్రభావం చూపలేకపోయాయి. కానీ తమిళనాడులో కూడా డిఎంకే తన కోర్ బేస్ అయిన నాస్తికవాద, హేతువాద, సామాజిక న్యాయ పునాదుల్ని నిలబెట్టుకుంటేనే, ఎథిస్ట్, రేషనలిస్ట్ అండ్ సోషల్ జస్టిస్, సోషో పొలిటికల్ ఫౌండేషన్స్ నిలబెట్టుకుంటూనే హిందుత్వకు విరుగుడు కనుక్కోవాలనే ప్రయత్నం మొదలుపెట్టారు. ఇది తమిళనాడులో కాదు, దేశమంతటా ఈ ట్రెండ్ మనకుంది. మీరు ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ
మేము విష్ణు భక్తులము అని చెప్పి విష్ణు టెంపుల్ కడతామని, ఎస్పీ బీఎస్పీలు పరశురామ్ జయంతికి హాలిడే ఇస్తామని, పరశురాముని విగ్రహం కడతామని, అలాగే అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ మేము హనుమంతుని భక్తులని, ఆ మాటకొస్తే రాహుల్ గాంధీ శివభక్తుడుగా శివ్జీ అని పార్లమెంట్లో కూడా శివుని ప్రస్తావన చేస్తున్నాడు. ఈవెన్ కేరళలో మార్క్సిస్టులకు కూడా గతంలో లాగా శబరిమల తీర్పును అమలు చేయాలి అని రాజ్య వ్యవస్థ మొత్తాన్ని దించి మహిళల హక్కులకు నిలబడతాం, శబరిమలలో అమలు చేస్తామని మొదట్లో ఉన్నంత గట్టిగా కఠినంగా లేరు ఇప్పుడు. సో లెట్ ఇట్ ఎవాల్వ్. ప్రజల సెంటిమెంట్లు, నమ్మకాలు, విశ్వాసాలు కనుక దీని ప్రాసెస్గానే చూడాలి తప్ప తామేదో ఎన్ఫోర్స్ చేయకూడదు అనే వైఖరి తీసుకున్నారు. అందుకే కేరళలో శబరిమల వివాదం కాలేదు. సో ఇలా అనేక సెక్యులర్ పార్టీస్ కూడా బీజేపీ హిందుత్వకు రెస్పాండ్ అయ్యే క్రమంలో రకరకాల రాజీలు అందామా, సాఫ్ట్ హిందుత్వ అందామా, ప్రాగ్మాటిక్ పాలిటిక్స్ అందామా, దానికి ఆచరణాత్మక రాజకీయాలు ఏదే పేరైనా పెట్టండి, కానీ అడాప్ట్ అవుతున్న తీరు చూస్తున్నాం. ఇప్పుడు డిఎంకే కూడా అదే అడాప్టేషన్లో పడింది. ఏకంగా శేఖర్ బాబు అని డిఎంకే ఫోన్లో సాధారణంగా పెద్ద దైవభక్తులు డిఎంకే నాయకులు ఉండరు. నేను ఇంతకుముందు చెప్పినట్లు నాస్తికులు, హేతువాదులతో కూడుకున్న పార్టీ అది. కానీ శేఖర్ బాబు అని ఒక గొప్ప దైవభక్తుల్ని తీసుకొచ్చి దేవాదాయ శాఖ మంత్రి చేశారు. ఇటీవల ఒక పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రభుత్వమే ఆధ్వర్యంలో, ప్రభుత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. మురుగన్ దేవునికి సంబంధించింది. మురుగన్ అంటే మన దగ్గర కుమారస్వామి అనుకుంటాను. సో లార్డ్ మురుగన్ యాత్ర కూడా బీజేపీ చేపట్టింది. తమిళనాడుకు వచ్చే వరకు వెరీ పాపులర్ గాడ్. సో మురుగన్ లేదా మురుగా అంటారు. సో ఇతను సంగమ లిటరేచర్లో కూడా ఈ దేవుని గురించి ప్రస్తావన ఉంది. అందువల్ల ఇప్పుడు బీజేపీ రామ్ అనే నినాదం, దాని ప్రభావమే తగ్గినట్టు యూపీలోనే కనబడింది. తమిళనాడులో అందుకే యాత్రలు, వెట్రివేలి యాత్ర లాంటి యాత్రలు జరిపారు బీజేపీ నాయకులు. ఇప్పుడు డిఎంకే తెలివిగా మురుగన్ దైవాన్ని ముందు పెట్టి తాము కూడా ఒక పెద్ద యాక్టివిటీ జరపాలని నిర్ణయించుకున్నారు. అంటే అటు తమిళ అస్తిత్వము, ఇటు హిందుత్వ రెండింటినీ మేళవించి తమిళ్ అస్తిత్వవాదము, తమిళ్ జాతీయవాదము, తమిళ్ నేషనలిజం, సబ్ నేషనలిజం అనేది డిఎంకే యొక్క పునాది. ఆ తమిళ్ సబ్ నేషనలిజానికి హిందుత్వాలోని ఒక వర్షన్ని ఇంక్లూడ్ చేశారు. సో హిందుత్వ కూడా అని చెప్పలేము, హిందూ డేటీని లింక్ చేశారు. చేసి ఒక తమిళ హిందూ స్పిరిచువలిజం అనే ఒక కొత్త ఫార్ములాను డిఎంకే కనుగొన్నట్టుగా కనిపిస్తుంది.